అందుకని ముందు మీకే పెట్టాలి. ఇద్దరు కలిసి ఆశీర్వదించండి. శుభం. ట్రైన్ టైం అయిపోతుంది. నడు. నీ అమ్మగారు మన ఈ గెటప్ ఏంటే? అష్టలక్ష్మి గెటప్ నాదా. ఈ రోజు మార్నింగ్ షోకి అష్టలక్ష్మి వైభవం సినిమా చూసి ఈ లక్ష్మి డ్రెస్సును టైలర్ రాజును కుట్టమని చెప్తే వెంటనే కుట్టించాడు. బాగుందా స్వామి? దిష్టి తగినట్టుగా ఉంది. ఆ టైలర్ రాజు గారు ఎవడే? నా సంపాదన మొత్తం ఆడే తినేస్తున్నాడు. ఆ అడ్రస్ ఎక్కడ చెప్పు, మిషన్ లాక్కుని స్టేషన్ లో పడేస్తాను. సర్లేరా, ఈ సమయానికి సరైన డ్రెస్ లో వచ్చింది. రామ్మా ఇద్దరు వస్తానండి. వెళ్ళిరా నాయన. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. అరే పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతలో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? చెప్పండి. హెల్ప్. సార్ వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. నన్ను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడ్ ఇలా కనిపించడం చితకబాదామనుకో దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. అరే ఆ వెండి కంచాల చోరీ ఫైలికి పట్రా. పైనుంచి షడ్డు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి వాల్సి వచ్చేటట్టుంది కర్మ. కానీ కానీ ఏం చిన్న బాగున్నావా? బాగానే ఉన్నాను రా. నువ్వెట్టున్నానన్నా? బానే ఉన్నాను. ఏం బాగున్నా, ఎట్ట చిక్కిపోయావు చూడు. నీకెప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఆంటీ నాన్న బాగున్నారా? దానికేంట్రా, సున్ను మొక్కలా ఉంది. అసలు దాన్ని కూడా తీసుకొద్దామని అనుకున్నా. పిచ్చి మాలోకానికి సినిమా పిచ్చి ఎక్కువ కదా. రాత్రి మౌన పోరాటం సినిమా చూసిందంట, పొద్దున్న డ్రెస్ చేసుకుని మౌన వ్రతం పాటిస్తుంది అన్నట్టు. ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఇందులో కజ్జికాయలు సున్నుండ్లు ఉన్నాయి. మీ ఆంటీ చేసి పంపించింది నీకోసమే. ఏంటనుకుంటున్నా, అమలాపురం అట్టిపళ్ళు నా సెలక్షన్. ఇవన్నీ నువ్వు ఒక్కడివే తిని. అవును, అసలు మీ నాన్న కుత్ర ముక్కన రాస్తానంటరా? రాయుడు, అది ప్రేమ అభిమానం ఉంటాయి కదా. పుట్టి మొండి మనిషిరా. కొడుకెంత ప్రయోజకుడయ్యాడు. ఇదంతా కల్లారా చూసి ఆనందిద్దామని జ్ఞానం ఉండక్కర్లా మనిషికి. తింటాం, పడుకోవడం, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొడకాని ఆడవటం. నువ్వెప్పుడు వచ్చారా పెద్దడా? ఇప్పుడైనా వచ్చింది. కాకపోతే అబ్బాయి ఇంతగా చిక్కిపోయాడని నువ్వు దగ్గరగా చూసి బాధపడుతున్నావు. నేను దూరంగా చూసి బాధపడి ఏమీ చేయలేక కూర్చున్నాను. చిన్నాడా,
సరైన తిండి తిప్పలేక బాబు ఎలా చిక్కిపోయాడో చూసావా? అవునరా. అవునరా, ఏమిట్రా వీడితో చెప్తున్నా? నేను మొండి మనిషినా? నాకు వీడి మీద ప్రేమాభిమానాలు లేవా? ఏంట్రా మా ఇద్దరిని విడదీయాల్సి వస్తున్నా? ఏంట్రా ఎవరికరా పెద్దడా ఏం మాట్లాడి మీ ఇద్దరిది చీడ తీసే బంధం అంటారా? కాకపోతే ఎటొచ్చి నేనేగా పరాయండి. అవే మాటిచ్చు నాన్న. అవి మాటలు కాదు బాబు, వాడి మనసులోని బాధని చెప్తున్నాడు. ఒరే చిన్నాడా, నేను కన్నాను గనక మాది బంధం అయితే, నువ్వు వాడిని పెంచావు గనక నీది విడగొట్టినా విడిపోని బంధం. ఇది మనకు భగవంతుడిచ్చిన అనుబంధం. మన మంచి చెడ్డలు చూసినా, మనం చనిపోతే మన తలగురి పెట్టడానికి నీకైనా నాకైనా వీడేరా మనకి. వీడు మన ఇద్దరి బిడ్డరా. అమ్మాయి అయ్యో 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 ఏమిటి సార్ అలా కాలు పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలుగాలిని పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఆ, ఏంటి సార్ ఏం జరిగింది? ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా? నా దగ్గర ఎలుగు తెచ్చిన వాసన వస్తుందా? చంపుతా గాడి. అమ్మా అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. పోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు కొట్ట ఉంటారా దరిద్రుడు. అమ్మో అబ్బో అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్ సార్ అయ్యా. దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ. ఏం లేదు సార్, అయ్యో. బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. నీ ఆ, బియ్యం అట్లాగే. ఉంటుంది. రేయ్, అమ్మా. ఈ రూపాయి తీసుకెళ్ళి అయ్యో 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే. అరే, తొందరగా రా, మీరు బాగా పడుతుంది సార్. ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్ ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా? అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతురా. నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. సరే కరెక్ట్ కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. చంపు. ఏంటి అది కాదు సార్, ఇది నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడిని పట్టుకొని కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా రా. నాన్న, ఆయన అడుగుతారు కానీ. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. వాడేమో మళ్ళీ అదే ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే బిజీ పెట్టుకోకు. ఉండు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? 1. ఒకటే కదా, ఒకటే కదా.
మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అమ్మా! అమ్మా! అయ్యో అయ్యో కడుపులో ఇప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? అయ్య బాబోయ్! అడుగు ఎదురుగా. కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా? ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా? ఆ. కాగ్దార్తేను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగోయా, ఆగు ఆగు. అసలు ఏంటి గొడవ? ఆగు. అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదే ఇది. ఆ, రేయ్. విజయ్ ఇక ఇంటి దగ్గర నుంచి చెప్పండి అర్జెంట్. హలో, ఎవరు? నేను నీలుని. నువ్వా? ఏమిటి మా వాళ్ళకి ఏదో అర్జెంట్ అన్నమాట? వాళ్ళకి కాదు, నాకే. అవును, ట్రైనింగ్కి వెళ్ళి నన్ను మర్చిపోయావా? నేనే నీకు ఫోన్ చేయాలా? నువ్వు నాకు చేయవా? అసలు నేను నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు చెయ్యాలా?